ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, రాత్రికాల సమయంలో మన ప్రభు ఆలోచన విధానాలను, ఆయన నోటి మాటలను కొన్ని మాటలుగా మనం పరిశీలిద్దామండి. ఆయనతో సహవాసంలో ఆయన లేఖన భాగాలను పరిశీలించి ధ్యానించిన ప్రకారము మన బ్రతుకులలో ఉండులాగున దేవుడు అటుదైన పరిశుద్ధ ఆత్మదేవుని సహాయము, ఆత్మదేవుని శక్తి ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయుగాక. ఆయన చిత్తంలో ఎదుగుబడినట్లు, ఆయన చిత్తంలో నడుచుకున్నట్లు, ఆయన దీవెన అలాగే ఆయన ఆశీర్వాదం పొందుకున్నట్టు దేవుడు ప్రతి బిడ్డకును ఆయన వాక్యం ఇచ్చే ఆయన ప్రతి హృదయాన్ని తెరుచునుగాక. అట్టి స్థితిలో మనము ముందుకు నడిపించునుగాక. చేరువచ్చిన వినుచున్న అందరికీ ప్రభునామమున ఉదయపూర్వక నిండు వందనాలండి. గ్రంథంలో నుండి కొన్ని మాటలుగా మనము పరిశీలిద్దామండి. దేవుని మాట వినినటువంటి వారుగా కొందరిని మనం పరిశీలిద్దాము. అలాగే దేవుని మాట విననటువంటి వారినిగా కొందరిని మనము రాత్రికాల సమయంలో కొన్ని ఆయన గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం పరిశీలిద్దామండి. మొదటిగా దేవుని మాట విని ఆశీర్వదింపబడిన వారు, రక్షింపబడిన వారు, దీవించబడిన వారు కొందరిని మనం పరిశీలిద్దాం. గ్రంథంలో నుండి ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనము మరొకసారి చదవమ్మా. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు కనుక ఆయన నీతిపరుడైనందున దేవుడు ఆయనను రక్షిస్తూ వచ్చినాడు. ఓడ కట్టమన్నాడు. ఓడలోనికి తన కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు రక్షించాడు. ఆ రక్షణ ఓడలకి పిలిపించి దేవుడు రక్షించాడు. ఆయన కూడా కట్టాడు. ఆ కట్టుటకు చాలా సంవత్సరాలు పట్టింది. ప్రతి ఒక్కరిని వేడుకున్నాడు, సువార్త ప్రకటించాడు. ఒకనొక సమయము విపరీతమైన ప్రచండమైనటువంటి వర్షాలు కురుస్తాయి. 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షాలు పడుతాయి. ఈ యొక్క భూమి అంతా కూడా జలమయమైపోతుంది అని చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా వాళ్ళు ఎలా ఉన్నారంట, తినుతూ త్రాగుతూ పెళ్ళిళ్ళకు ఇయ్యబడుతూ చేసుకొనొచ్చు, తినుతూ త్రాగుతూ వాళ్ళు తృప్తి పొందుతున్నట్లుగా మనము లేఖనంలో చూస్తాము. దేవుడు చెప్పినటువంటి మాట ఒకనొక దినము రానే వచ్చింది. ఇంకా చివరికి 7 దినములు వర్షములు స్టార్ట్ అవుతాయి. ఇంకా 40 దినాలు ప్రచండ వర్షం పడుతుంది అన్నప్పుడు కూడా దేవుడు మరొకసారి చెప్పినా కూడా ప్రజలు ఆ నమ్మనటువంటి స్థితిలోనే ఉండిపోయినారు. ఒక కుటుంబం మాత్రమే రక్షింపబడుతూ దేవుని ద్వారా కృపను పొందుకొని దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ వచ్చినారు. ఆ యొక్క నోవాహు కుటుంబం. అలాగే 12వ వచనము మాట మనం చదువుకుందాము. ఇదే అధ్యాయంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు మార్గమును చెరుపుకొని ఉండి. భూలోకం మీదంట మనుషుల మార్గములు దేవుని ఆలోచనలో నడిచినట్లయితే అవి మంచి మార్గములు. దేవుని ఆలోచనలో దేవుని మార్గంలో మనం నడవకున్నట్లయితే అవన్నీ కూడా చెడ్డ మార్గములు. మనం ఎంత నీతిగా మన స్వనీతిని ఆధారం చేసుకొని ఎంత నీతిగా బ్రతికినా దేవుని దృష్టికి ఏమని చెప్పింది? మురికి గుడ్డలు వేసుకోనికి మనము అసహ్యపడతాము. 2 దినాలు లేదా 3 దినాలు వేసుకున్న తర్వాత ఆ యొక్క షర్ట్ కానివ్వండి, ఆ యొక్క ప్యాంట్ కానివ్వండి, ఆ శారీ కానివ్వండి, ఎవరు వేసుకున్నటువంటి దుస్తులు కానివ్వండి, ఒక 3 దినాల తర్వాత అది చెమట వాసన, ఆ మట్టితో అది వేసుకున్నా కూడా మళ్ళీ ఆ జిలగా అలర్జీగా ఉంటుంది. కనుక దేవుడు ఆయన మార్గములలో మనం నడిచినట్లయితే మనకు మంచిది అని ఆయన ఏమి ఇచ్చినాడు? మనకు శాసనాలను ఇచ్చినాడు, విధులు ఇచ్చినాడు, కట్టడలు ఇచ్చినాడు, ఆయన ధర్మశాస్త్రం ఇచ్చినాడు. మోషే ద్వారా తెలియపరిచి మనము సత్యములోకి రానికి ఎన్నో విధాల శాయశక్తుల దేవుడు
వాక్యాన్ని పంపించి మార్చడానికి ట్రై చేసినాడు. కానీ ఆనాటి ప్రజలు నోవా కాలంలో వినలేక వాళ్ళు తిరుగుతూ తాగుతూ అలానే కాలం గడిపేసి వాళ్ళు నశించిపోయినట్టుగా చూస్తాం. ఇప్పుడు కూడా అలాగే సొదొమ కుమార పట్టణంలో కూడా, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు దేవుడు చెప్పినా కూడా వినలేదు. వాళ్ళు పాపం జాస్తి అయిపోయింది, విపరీతమైనటువంటి వ్యభిచారం. ఎవరు చెప్పినా వినే పరిస్థితులు లేదు. ఆ లోకంలో మునిగిపోయిన తమ అల్లుళ్ళకు చెప్పినారు. పాపం వాళ్ళ లోతు కుటుంబంలో నుంచి అల్లుళ్ళు ఇద్దరు ఉంటే ఆ ఊళ్ళో, నాయన మీరన్న నాయన ఈ యొక్క పట్టణాన్ని దేవుడు అంతం చేయబోతున్నాడు, అగ్నివర్షం కురిచిపోతున్నాడు అంటే వాళ్ళు ఎగతాళి చేసినారు. లోకము, అందుకే లోకము దేవునికి వైరము. లోకంలో ప్రతిదీ కూడా దేవునికి వైరము. అందుకే లోకం ఎప్పుడు దేవుణ్ణి దూషిస్తూనే ఉంటుందంట. దేవుణ్ణి ఆనాడు కూడా ప్రజలు సిలువై 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 అని, ఈయన నీతిపరుడు, సిలువై సిలువై మరి కేకలే గెలిచినని గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. ఇలాంటి లోకం మీద దేవునికి ఎందుకు ఇంత ప్రేమ, ఇంత కరుణ, ఇంత వాత్సల్యత, ఇంత కృప, ఇంత కనికరము, ఇంత దయాలుత్వము? ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన చేతులతో, ఆయన హృదయంలోని ఊపిరితో మనల్ని కన్నాడు కనుక ఆయనకు అంత ప్రేమ. ఎందుకంత ప్రేమ అంటే ఆయన సొంత చేతులతో తయారు చేసినాడు, ఆయన హృదయ ఊపిరితో ఊదాడు, ఆయనే తయారు చేశాడు, ఆయన అలాగే తయారు చేశాడు. ఆ ఇచ్చినటువంటి ఆత్మ కూడా ఆయనలాగే ఇచ్చినాడు. యథార్థవంతమైన ఆత్మ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చింది దేవుడు. పసిపిల్లలు చూడండి, పుట్టినటువంటి పిల్లలు వాళ్ళేం ఫుల్ కుతంత్రాలు ఏం పెట్టుకోరు. ఇప్పటికైనా చిన్న పిల్లలు లేక ఒక 5 ఏళ్ల లోపు పిల్లలకు వాళ్ళకి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. కానీ పెద్ద వ్యభిచారము, ఈ దొంగతనాలు, పెద్ద పెద్ద ఘోరాలు, పాపాలు ఆలోచన చేసే మనస్తత్వం పిల్లలది కాదు. కనుక దేవుని వాక్యము చెప్తుంది, మీరు మారి శిశువుల వంటి వారు లేక చిన్న పిల్లల వంటి వారు అయితేనే మీరు పరలోక రాజ్యముకు అర్హులు అని క్రీస్తు ప్రభు వారు చెప్పినాడు. అందుకే చిన్నపిల్లలను ఆటంకపరచకుడి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళలో పాప స్వభావము చిన్న చిన్నవి. ఏదన్నా ఒక చాక్లెట్ ఒక 4-5 ఉంటే కొందరు పిల్లలు అడిగితే ఇస్తారు, కొందరు పిల్లలు వెనక్కి పెట్టుకుంటారు. అంతే, అంత చిన్నవి అవి పాపాలుగా పరిగణించబడదు. అంత చిన్న మిస్టేక్, పొరపాట్లు చేయొచ్చునేమో, కానీ వారిలో పెద్ద పెద్ద కుతంత్రాలు వారిలో పెట్టుకున్నారు ప్రియమైన దేవుని వారిలో. అందుకే దేవుడు, మీరు మార్పు కలిగి పసిపిల్లల వంటి వారైతేనే, చిన్న పిల్లల వంటి వారైతేనే మీరు నిత్య రాజ్యానికి వారసు కాలేరు. కనుక వారిని వదలండి, రానివ్వండి. అలాంటి వారిదే పరలోక రాజ్యము, అలాంటి వారిదే నిత్య జీవమని ప్రభు చెప్పడం మనం చూస్తాము. కనుక ఇక్కడ ఈ యొక్క లేఖనంలో ఏం చెప్తున్నాడంటే దేవుడు చూడండి, దేవుడు భూలోకమును చూసినప్పుడు, ఆయన చూస్తూ ఉన్నాడు, తయారు చేసి చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు అందరూ, అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే అనే మాట మనం పట్టుకుంటే చూడండి, భూమి మీద సమస్త శరీరులు అందరూ పనికి మారినటువంటి వారి మీద నిజం ఉంది. ఇది సత్యం, ఇది వాస్తవం. మనం అనుకుంటుంటాం, అబ్బా ఆయన గొప్పోడు, ఈయన గొప్పోడు. ఏ సేవకురాలు ఎవరు కూడా పరిపూర్ణ మానవులు లేరు. క్రీస్తు ప్రభువారు తప్పితే ఆయన ద్వారా మనము పరిపూర్ణలు అవుతాం, నీతిమంతులం అవుతాం, యథార్థవంతులం అవుతాం. ఎందుకు అవుతామంటే ఆయన మాదిరిలో నడిచినప్పుడు అవుతాం. ప్రియమైన వారన్నారా, ఆయన మాదిరిలో నడిచినప్పుడు అవుతాం. అది కూడా ఆయనను ధరించుకున్న వారమైతే అవుతాం. అది కూడా పౌలు గారు ఆయనను ధరించుకున్నాడు. అందుకే బ్రతికేది నేను కాదు, క్రీస్తుని ఆయన బ్రతుకుతున్నాడు. కనుక నేను ఎలాగ బ్రతుకుతానంటే క్రీస్తుని పోలి బ్రతుకుతాను. అప్పుడు ఆయన ప్రజలకు కూడా చెప్తూ, అయ్యలారా, అమ్మలారా, పిన్నలారా, పెద్దలారా, నేను క్రీస్తులాగా బ్రతికి మార్పు కలిగి క్రీస్తులాగా అయిపోయాను. మీరు క్రీస్తులాగా కాక అని చెప్పక ఆయన ఏమన్నాడంటే, నాలాగా మీరు మారండి, నాలాగా మీరు ఉండండి అని చెప్పినాడు. అంటే అంతలా నమ్మకంతో మారిపోయినాడు అపొస్తలుడైన పౌలు. కనుక అట్టి స్థితిలోకి మనిషి రావాలి.
అట్టి దైవ లక్షణం లేకి మనిషి రావాలనేది దేవుని ప్రణాళిక, చిత్తము, ఆలోచన, ఉద్దేశము, ప్రణాళిక. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఈ యొక్క భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా తమ మార్గమును చెరుపుకున్నటువంటి పిల్లలుగా ఉన్నాం. దేవుని మార్గంలో నడిచినటువంటి పిల్లలుగా లేరు. అందుకే సొదొమ గుమొర్రాలో ఎలాగైతే పాపంతో పడి చచ్చిపోయినారో, లేక నోవాహు కాలంలో ఎలాగైతే పాపంతో పడి జనం చచ్చిపోయినారో, ఇప్పుడును కూడా రెండవ రాకడగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి సేము అంత్య దినములు లేక క్రీస్తు రాకడ ఎలా ఉంటుందంటే నోవాహు దినములు లాగానే, సొదొమ గుమొర్రా లాగానే ఎలాగైతే వాళ్ళు తింటూ తాగుతూ ఉన్నారో, ఎలాగ వచ్చి ఈ యొక్క వర్షం ద్వారా ఊడ్చుకొని పోయినారో, ఈ యొక్క అగ్ని ద్వారా కాల్చబడిపోయినారో, ఇప్పుడున్న పరిస్థితి కూడా రెండవ రాకడగా వస్తున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితి కూడా సేమ్ అలాంటి రోజులుగానే ఉంటున్నాయని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక భద్రం చేయబడిన పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక భద్రం చేయబడిన పిల్లల వారిలో చూడండి, నోవాహు ఒకరు చక్కగా దేవుని చేత రక్షింపబడినటువంటి వ్యక్తిగా, దేవుని చేయి పట్టుకొని నడిచినటువంటి వ్యక్తిగా మనము నోవాహును చూస్తాం. అలాగే అబ్రహాము కూడా మనము చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం మాట మనం చూస్తాము. ఆదికాండము 24 మొదటి వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. ఎందుకు ఈ ఆశీర్వాదం? అన్ని విషయంలో ఎంత ఆశీర్వదించినాడంటే చాలా పవర్ఫుల్గా ఆశీర్వదించినాడు అబ్రహాము. అన్ని విషయములలో నీకు శత్రువైన వాడిని నేను కూడా శత్రువుగా చూస్తాను అని అన్నాడు ప్రభు. నీకు శత్రువు అంటే నేను కూడా వానికి శత్రువే. అంతలా దేవుని ఎదుట ఆయన వినయముతో, విధేయతతో, నమ్మకమైనటువంటి విశ్వాసంతో ఆయన అడుగులు వేచి దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడినటువంటి బిడ్డగా మనము గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, చూడండి మరి ఒక మాట మనం చూస్తాం. దేవుని చేత దీవించబడినటువంటి బిడ్డలను ఆదికాండము 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము 29-30 మనం మాట పరిశీలించము. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతును నశింపకుండా అతన్ని తప్పించను. చూడండి, అబ్రహామును బట్టి లోతు కూడా నీతిమంతుడే. అబ్రహామును బట్టి లోతును తప్పించినాడు, లోతును దీవించినాడు, లోతును రక్షించినాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో నుండి రక్షించగలుగుతూ వచ్చినాడు. అబ్రహాము బేరమాడినాడు దేవుని దగ్గర. ఏది కూరగాయలు బండి ఇంటి దగ్గరికి వచ్చితే వాడు 50 చెప్తే 30కి 40కి లేదా 20కి అని బేరమాడినట్టు లోతు విషయంలో బేరమాడినాడు మన అబ్రహాము గారు. అయ్యా, ఆ పట్టణాన్ని అంతా నాశనం చేస్తే ఎలా అయ్యా? ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడాయి అంటే, సరేనాయనా నాయన అబ్రహామా, 50 మంది ఉంటే కాపాడతా, మరి ఏమన్నా ఉండడం వస్తుందంటే లేరు. లేకపోగా ఏమన్నాడు, మళ్ళీ 50 మంది ఉండేటట్టు లేరే అని అయ్యా ఒక 40 మందిని తండ్రి మళ్ళీ ధైర్యం చేసి ప్రభుతో మాట్లాడినాడు. అబ్రహాం ధైర్యం చేసి మాట్లాడినాడు. ఒక 40 మంది అంటే సరే, అలాగా 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 చివరికి 50తో మొదలయ్యి 5 మంది నీతిమంతులు ఆ ఊరెంతటిలో 5 మంది నీతిమంతులు కూడా దొరకకపోగా, ఇలా కుటుంబంలో చేసుకుంటే 5 మంది నీతిమంతులు కూడా దొరకలేదు. లోతు భార్య, 2 పిల్లలు, 4 ఆడికి. సరే, 2 అల్లులు చేరింటే 5 మందికి అయింటే 6 మంది అవుతారు. ఆ పట్టణాన్ని దేవుడు ఆఫ్ చేసినవాడు. ఎందుకంటే దేవుడు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేటువంటి దేవుడు కనుక అలా 2 అల్లులకు చెప్పినాడు. వాళ్ళు విని సావగా నవ్వినారు, ఎగతాలు చేసినారు. అల్లుళ్ళు లెండి రండి
ఈ యొక్క దినము ఈ ఉగ్రత, దేవుని ఉగ్రత పట్టణం మీద రగులుకుంటుంది, అగ్ని చేత కాల్చబడుతుందని చెప్తే ఎగతాళి చేస్తే వీళ్ళు ఇంకా సమయం లేదు మిత్రమని ఆ యొక్క దేవదూతలు వారిని నలుగురిని కూడా తీసుకెళ్తూ ఉన్నప్పుడు వారిలో ఒకరు అవిశ్వాసం చేత లేక లోక ఆశ చేత వెనక్కి తిరిగి ఉప్పు స్తంభముగా మారినట్టు మనం చూస్తాం. 5 మంది నుండి ఆ పట్టణం ఆ దినము ఉగ్రతకు లోను కాకుండా పట్టణము దేవుడు ఆ యొక్క నాశనం చేస్తానన్న ఆలోచన నుండి దేవుడు సంహరించుకునేవాడు. 5 మంది కూడా లేకపోయి ఇలాగ మనం పట్టణాల్లో, పల్లెల్లో ఎక్కడైనా మనం చూసినట్లయితే నిజంగా నీతి కలిగిన పిల్లలు, యథార్థ మనస్కులు కనపడటం కరువు అయిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళు, నీతిమంతులు ఏళ్ళ మీద లెక్క పెట్టే స్థితిలో లేదు. ఆ కాలంలో అబ్రహాము కానివ్వండి, లోతు కానివ్వండి, ఏళ్ళ మీద లెక్క పెడితే నీతిమంతులు చిక్కలేదు. 3 దొరికినారు. 4 ఉంటే 4లో ఒకరు మళ్ళీ వెనక్కి చూసినారు. చూడకుండా పరిగెత్తమని చెప్పినాడు దేవుడు. దేవుని ఆజ్ఞ అంటే అది చూడకూడదు. ఆ పనికి మాలిన జనాన్ని కాల్చేటప్పుడు మీరు చూడకూడదు అని ఒక నిబంధన, ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ కూడా మీరడం ద్వారా ఆమె కూడా ఒక మైనస్, ఆమె ఉప్పు స్తంభంగా మనం చూస్తాం. కనుక లోతును దేవుడు రక్షించినట్టుగా మనము జీవ గ్రంథంలో చూస్తాం. ప్రియమైన దేవుని వారు, అలాగే చూడండి మరొకరిని దేవుడు రక్షించిన విధానం మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 13 నుండి మనము మాట చూస్తాము. ఇక్కడ ఒక నీతిమంతురాలు మనకు కనపడుతుంది. గమనిస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తుల కార్యములు విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునను కొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అక్కడ భక్తులు లేక అపోస్తలుడైన పౌలు గారు అక్కడ వచ్చినటువంటి కొంతమంది స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, అప్పుడు ఆ యొక్క కొంతమంది స్త్రీలలో ఒకరు మనకు కనపడతారు. 14వ వచనంలో చదువు. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏం వింటున్నది? వాక్యము వింటుంది. ఆమె ఎవరంట? దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదాహరణలు కూడా అమ్ముతూ తూయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. నీతి కలిగిన మాటలు కదా, సత్యమైన మాటలు కదా, స్థిరమైనటువంటి దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు కదా. ఆమె చక్కగా వింటూ ఉందంట. ఆమె హృదయాన్ని తెరిచినటువంటి దేవుని మాటలు వింటూ ఉన్నది. విని రక్షణ పొందుకున్నది. ఆమె అపొస్తలుడైన పౌలు గారి వాక్యం ద్వారా విని రక్షింపబడింది. ఆ స్త్రీ రక్షింపబడుతూ ఆమె ఆ దేవుని భయము, ఆ మాటలను లక్ష్య పెట్టింది. ఆమె నోవాహు మాటలు చెప్పినాడు. 100 సంవత్సరాలు ఇంచుమించు ఆయన ఓడను కట్టినాడు. 100 సంవత్సరాలు సువార్త చేసినాడు. 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు సువార్త చేస్తే ఊరిలో ఏ ఒక్క దరిద్రుడు ఆ ఓడ ఎక్కడికి చివరి టైంలో ఓడ ఎక్కడికి చివరికి వారం రోజుల్లో వర్షం పడుతుంది, నాశనం అయిపోతారు, రండి లెండి ఓడ ఎక్కండి అంటే దరిద్రుడు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు? నువ్వు పిచ్చినాయా? ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు? 20, 30, 40, 50 ఎన్ని సంవత్సరాలు? 100 ఇంచుమించు 100 సంవత్సరాలు అవుతున్నాయి. తిక్క పట్టింది, పోయి చేసుకోకుండా తిక్కనాయాలని అని ప్రజలు అసహించుకున్నారు. దేవుని మాట నోవాహు చెప్పినప్పుడు ఏ ఒక్కరు వినలేదు. ఇక్కడ దేవుని మాట పౌలు గారు చెప్తుంటే ఆ దైవ భక్తి గల స్త్రీ శ్రద్ధగా వినిందంట. ప్రియమైన దేవుని పిల్లవారు, శ్రద్ధగా వినింది. నిజంగా బ్రతుకు అంటే మానవుని బ్రతుకు ఈ లోకంలో తినడము, ఇంత సంపాదించే పిల్లల చేతులు పెట్టి చచ్చిపోవడం కాదు. నిత్య జీవం ఒకటి ఉంది. ఒక 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు నీకు జీవితం ఇస్తాను. ఈ జీవితంలో నమ్మకంగా బ్రతుకు, దేవుని చేయి పట్టి వేలి పట్టుకొని నడుచు, ఆయన ఆజ్ఞతో బ్రతుకు,
నీకు నమ్మకమైన మిగతా జీవితము నువ్వు చనిపోయిన తర్వాత నీకు శాశ్వత కాలం జీవితము నా దగ్గర ఉంది, అది బహుమతిగా ఇస్తానని దేవుని ఆ కృప, ప్రియమైన దేవుని వలన ఆ కరుణతో ఆ కృపతో వరం ఇచ్చినాడు దేవుడు. దేవుడు ఏమిచ్చాడు? వరం వరం వరం. అది ఆ వరం ఎప్పుడు పొందుకుంటామంటే మరణమైనాకనే. ఈ భూమి మీద మనము దేహంలో ఊపిరి ఉన్నంత వరకు నిజమైన సృష్టికర్తను గుర్తించి ఆయన ద్వారా రక్షింపబడితే, ఆయన నీతిపరుడని నీవు విశ్వసించగలిగితే, నీవు మార్పు చెందగలిగితే, నిజమైన సృష్టికర్తను కనుగొని మార్పు చెందగలిగి దేవుని ద్వారా నువ్వు బాప్తీసం పొందగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నిన్ను రక్షించుకుంటాడు. నువ్వు తొట్టిల్లిన దేవుడు మళ్ళీ 7 సార్లు తొట్టిన మళ్ళీ నిన్ను నిలబెట్టుకున్నట్టుకు శక్తి కలిగిన దేవుడు మరి నీకు అవకాశం ఇస్తాడు, ఆయుస్సు కూడా ఇస్తాడు. అవకాశం ఇస్తాడని చంపాడు. నువ్వు ఒక 5 సంవత్సరాలకు మాత్రం అనుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయుస్సు ఇచ్చి నిన్ను రక్షించుకుంటాడు, 5 సంవత్సరాలు కూడా ఇచ్చేసి. అది నిజం, ప్రియమైన దేవుని వల్ల. నాకు రక్షణ ఇంచుమించు 40 సంవత్సరాలు దాటినాక దేవుని యేసుప్రభు అంటే మామూలుగా తెలుసు. ఇంత శక్తి కలిగిన యేసయ్య, ఇంత నమ్మకమైన యేసయ్య, ఇంత పరలోక రాజ్యాన్ని ఇచ్చే యేసయ్య అని ఏదో తెలియదు. కానీ ఊరికే యేసయ్య అంటే ఏదో పిల్లచాట్లుగా పోతున్నాము వస్తున్నాము. కానీ నిజముగా ఆయన శక్తి కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, అనువాడు, ఉన్నవాడు, స్వయంభవుడు, ఆయన మహాశక్తిమంతుడు, ఆయన బాహుభాగం గొప్పది అని గుర్తించేలోపు 40 ఏళ్ళు వచ్చాయి. 40 ఏళ్ళ తర్వాత రక్షణ వచ్చింది. ఈ 40 ఏళ్ళ ముందు జీవితము ఒక 3 సార్లు చనిపోవలసిన పరిస్థితి జరిగింది. నా జీవితంలో 40 ఏళ్ళకు ముందు 3 సార్లు చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. 40 ఏళ్ళ తర్వాత నేను రక్షణలోకి వస్తానని దేవునికి తెలుసు. ఒక ఎగ్జాంపుల్, 40 ఏళ్ళ తర్వాత ఇతను దేవునిలోకి మార్పు కలుగుతుంది అని చెప్పి ఆ 3 సార్లు మరణంలో తప్పించినట్టే కదా. అది నాకెలా తెలిసిందంటే రక్షణలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు తెలిసింది. అప్పుడు మరణం తప్పించినాడు దేవుడు. ఒక పని బావిలో పడినా, ఒక పని చీమగుర్తిలో పోయి ఒక పెద్ద దాని మించి రాయి మించి పడే స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆపినాడు. బావిలో పడినప్పుడు అక్కడ మరణం నుండి తప్పించినాడు. ఇంకో పరి యాక్సిడెంట్లో అట్లా చాలా 3 సార్లు పెద్ద ఆపదల నుండి రక్షించినాడు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత క్రీస్తు రక్షణలోకి ఆయన కృప చూపిస్తూ ఆయన ఏదో ఈ లూదియా లాగా హృదయాన్ని తెరిచాడు. దేవుణ్ణి అంగీకరించడము, మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకోవడము, రక్షణ పొందుకోవడము జరిగిపోయింది. అదే ఆ 40 సంవత్సరాల కన్నా ముందు జీవితము చంపేసింటే రక్షణ లేదు, నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి. మారే హృదయము ఎవరిలో ఉన్నా చివరి టైంలో కట్టబట్టుకొని మంచంలో ఉన్నా కూడా దేవుడు అవకాశం ఇచ్చి ఆయుష్ ఇచ్చి రక్షించుకుంటాడు అనే దానికి నిదర్శనం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది ప్రియమైన. ఎప్పుడప్పుడు మరణం వరకు వెళ్తూ ఉంటాం, మరణము అవ్వాల్సింది తప్పించబడుతూ ఉంటాం. అది ఏదో మన వల్ల కాదు, దేవుని కృప వల్ల. కనుక ఇలాంటివన్నీ మనకు నిదానంగా తెలుస్తుంది, అప్పటికి తెలియదు, నిదానంగా తెలుస్తుంది. కనుక ఈమె నోవాహు లేక అబ్రహాము, లోతు ఆ ప్రజలు రక్షించుటకు ఎంత తాపత్రపడినారో వాళ్ళు ఎవరు కూడా ఊరిలో రక్షింపబడలేదు. కానీ ఆ కుటుంబము, ఇక్కడ లోతు కుటుంబము, అక్కడ నోవా కుటుంబము రక్షింపబడగలుగుతూ వచ్చినారు. తీకోవాలి ఇంటికి బలవంతం చేసింది. ఎలా బలవంతం చేసింది? నేను విశ్వాసురాలను అయితేనే మీరు నా ఇంటికి రండి అని చెప్పింది. అది భక్తి ప్రియమైన దేవుని వారు. మనం ఒకరోజు పోతాం ఆదివారము, మిగతా రోజులంతా మన బ్రతుకు సరిగా ఉండటం అందరం, నేను కూడా అందరం కలుపుకొని చెప్తున్నాను. కానీ అలాగా ఉండకూడదని దేవుని వాక్యం ఇది ఈ లూదియా ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. ఏం చెప్తుందంటే, నేను విశ్వాసము గలదాని అయితేనే నా ఇంటికి రండి, లేకుంటే మీరు రావాల్సిన పని లేదని. అంటే వాళ్ళు పరిశీలించారు, విశ్వాసం గలదే కనుక వాళ్ళు లక్షణంగా వచ్చి ఆ ఇల్లు దర్శించి
ఆమె ఇంటికి దర్శించి వాళ్ళు వెళ్ళినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. చూడండి, మరొక ఒకరిని మనం పరిశీలన చేసుకుందాము. ఈ గ్రంథంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనము మాట మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నామని తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు. పౌలు గారు ఇక్కడ మనము జీవితము రక్షింపబడక మునుపటి జీవితం మనము చూస్తూ ఉన్నాం. ప్రభువా అప్పుడు సౌలు అంటున్నాడు, ప్రభువా అంటూ నువ్వెవడవు అని అతడు అడుగగా ఆయన, నీవు హింసిస్తున్న యేసును. ఇక్కడ పౌలు ఈ క్రియల ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడుట ద్వారా ఆయనలో గొప్ప మార్పు కలిగింది. యేసును గురించి ఆయన ఒక గొప్ప పని సాధన ముట్టుగా ఆయన దేవుని సేవ చేసినాడు. ఆయనకు ప్రత్యక్షపరచబడినాడు దేవుడు. ఎందుకు నా పిల్లలను నువ్వు హింసిస్తున్నావు అని ఆయన అనలే. ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నా పిల్లలు అనలే దేవుడు, నన్నే హింసిస్తున్నావు. హింసిస్తుంది యాక్చువల్గా ఎవరినంటే దేవుని శిష్యులను, దేవుని పిల్లలను, దేవుని నీతిమంతులను, దేవుని పరిశుద్ధులను హింసిస్తున్నప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటున్నా అని ఇక్కడ ప్రత్యక్షపరచుకొని పౌలు గారిని ఒక అద్భుతమైన పనిముట్టుగా, అద్భుతమైన సాధనముగా, ఆయనలో శ్రమలను కొన్ని ఆయన కోసం ఉంచినట్టుగా గ్రంథం మనకు బయలుపరుస్తుంది. అనేక శ్రమలు అనుభవించినాడు, చాలా జీవితాన్ని గడిపినాడు. ఆయన నా పరుగు తుదముట్టించుతుంది, ఇంకా నా కోసం జీవ కిరీటం ఉంది, లేక నీతికి కిరీటం ఉంది అని ఆయన చెప్పినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. నా కోసమే కాదు, మీకు కూడా జీవ కిరీటం ఉంది, లేక నీతి కిరీటం ఉంది అని ఆయన చెప్పినాడు. నాకే కాదు, ప్రభు అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు మనకు పరమందున్నాడు, మీకు కూడా ఇవ్వడానికి సిద్ధమంచు కలిగి ఉన్నాడు. అయితే మిత్రమా, సహోదరి సహోదరుడా, ఆయనను నీవు అంగీకరించాలి. నీవు మార్పు కలిగి, చంటి బిడ్డల వలె మారు మనసు కలిగి నీవు బ్రతకాలి. మార్పు చెంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము క్రీస్తు పేరిట, పరిశుద్ధాత్మ పేరిట, తండ్రి పేరిట మనం తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మనలో కొలువై ఉండి మనము నడిపించుకొని ఆయన నిత్య జీవం మనకు ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక దేవుని మాట విన్నటువంటి వారు, లోబడినటువంటి వారు ఈ విధంగా ఆశీర్వదించబడుతూ మనకు లేఖనాల్లో బయలుపడుతున్నారు. దేవుని మాట వినకుండా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. సమయం ఎక్కువైంది కనుక రేపటి దినంలో మనము ఈ యొక్క దేవుని మాట లెక్క చేయనటువంటి వారు, దేవుని చేత ఆ యొక్క శిక్ష, ఆ ఉగ్రత వారి వీధికి తెచ్చుకున్నటువంటి వారు కొందరు మనం బైబిల్లో రేపటి దినాన్ని మనం చూసుకున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాల సమయం దేవుని వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆయన వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో బలపరచును గాక, మనం ముందుకు నడిపించును గాక. చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో వందనాలండి.